నమస్తే దోస్తులు, టైం వచ్చేసి 12 అవుతుంది. నేనైతే ధర్మవరం జంక్షన్ దాటుతున్నాను అండ్ నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. సో ధర్మవరం జంక్షన్ దాటంగానే మన వందే భారత్ ట్రైన్ వాళ్ళు మనకైతే మంచిగా ఫుడ్ ఇచ్చారు. ఇది నాన్ వెజ్ ఫుడ్. చలో మనం ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏందనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు చూపిస్తా ఏమేమి ఇచ్చారు. సో దీంట్లో దాల్ ఇచ్చారు, రైస్ ఇచ్చారు అండ్ చికెన్ ఇచ్చారు అండ్ పెరుగు చూసుకోవచ్చు, చపాతీ అన్నీ ఇచ్చారు, చాలా ఐటమ్స్ ఇచ్చారు. ఇది హ్యాండ్ వాష్ కోసం మీకు మామిడికాయ పచ్చడి కూడా ఇచ్చారు. సో దీంట్లో ఉప్పు ఉంది, ఉప్పు కారము. సో మనమైతే ఇప్పుడు అన్బాక్స్ చేద్దాము ఇవన్నీ, ఓకేనా? సో అన్బాక్స్ చేసాం, చూడండి ఎంత బాగుంది కదా చూడనీకి. తిని చెప్దా ఎలా ఉంది. సో చపాతీని అయితే తీద్దాము. చపాతీ ఇంకా చికెన్ కర్రీ ఇట్లా కలుపుకొని తిన్నా. ఓహాహా గైస్, నార్మల్ ఉంది గైస్, స్కూల్లో చెప్తా నార్మల్ ఉంది వందే భారత్ ఫుడ్. అండ్ ఈ సబ్జీతో తిందాము ఎలా ఉంది, ఇది సబ్జీతో తిని చెప్తాను, ఓకేనా? సో సబ్జీ ఇలా వేసుకొని ఇలా తింటున్నా. ఆహాహాహా, ఇది కూడా నార్మల్ ఉంది. ఫుడ్ కొంచెం చల్లగా అయింది గైస్, అందుకని కొంచెం నార్మల్ అనిపిస్తుంది. వేడిగా ఉంటే బాగుంటుండే. సో రైస్లో చికెన్ అన్నీ కలుపుకొని తింటున్నాను. సో టేస్ట్ ఓకే, బాగుంది. అంతగానం లేకపోయినా కానీ తినొచ్చు వన్ టైం. అండ్ దాని తర్వాత మనకు ఐస్ క్రీమ్ ఇచ్చారు లాస్ట్లో, చూసుకోవచ్చు, వెనిలా ఐస్ క్రీము. సో ఓవరాల్గా ఫుడ్ రివ్యూ చెప్పాలంటే నార్మల్ యావరేజ్, అంతగా ఏం లేదు. గరం ఉంటే బాగుంటుంది, ఇంకేం చేస్తాము. సో అలా కొంచెం రెస్ట్ చేసుకోగానే మనకైతే మన బెంగళూరు యశ్వంత్పూర్ జంక్షన్ అయితే వచ్చేసింది, చూసుకోవచ్చు మీరు అందరూ. సో ఇక్కడ డోర్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయ్యి దిగిపోయినా గైస్ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో. సో బయటికి అయితే పోతున్నాను. మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉంటారా ఉండరా చెప్పండి. అండ్ ఈ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ అనేది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, థ్యాంక్ యూ సో మచ్.